హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంచి కంటెంట్ ఉన్న మూవీ అంటే నాకు చాలా ఇష్టం. మంచి కంటెంట్ అంటే కొత్త స్టోరీ లైన్, పాత స్టోరీ అయినా డిఫరెంట్గా చూపించడం, ఇలాంటివి చాలా ఇష్టం. కంటెంట్ లేకపోతే అస్సలు చూడను నేనైతే. నాలాగే మీలో కొందరు చూస్తారేమో అని అనుకుంటున్నాను. అలా ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన తెలుగు ఫిల్మీ ఇండస్ట్రీలో మంచి మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్న మన తెలుగు హీరోలు ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా. నెంబర్ 1, ఫస్ట్ మనం యాక్టర్ నాని గురించి మాట్లాడుకుందాం. నాని సినిమాల సెలెక్షన్ బాగుంటుంది, అక్కడక్కడ కొంచెం ఫ్లో మిస్ అవుతుంది, బట్ ఓకే. మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న మూవీస్ చూస్తే ఈగ రాజమౌళి గారు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసిన మూవీ ఇది. నాని డిఫరెంట్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. భలే భలే మొగాడివై మూవీలో మతిమర్పు అనే కంటెంట్తో వచ్చాడు. కామెడీ కూడా సూపర్ మూవీలో. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్ మూవీలో డబుల్ రోల్లో ఇరగదీశాడు. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు. నిన్ను కోరి సాక్రిఫైసింగ్ లవ్ ఫీల్ గుడ్ ఉంటుంది. కృష్ణార్జున యుద్ధం మూవీలో డబుల్ రోల్లో ప్లే చేసిన కంటెంట్ బాలేదు అసలు, కానీ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మూవీ. జెర్సీ మూవీ హార్ట్ టచింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ కంటెంట్కు స్టోరీ. నానిస్ గ్యాంగ్ లీడర్ కూడా కొత్త స్టోరీ లైన్. శ్యామ్ సింగరాయ్ పాస్ట్ ప్రజెంట్ కనెక్షన్, డిఫరెంట్ స్టోరీ లైన్. నెంబర్ 2, యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ మంచి కంటెంట్ సెలెక్టర్. గుడ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న మూవీస్ చూస్తే కార్తికేయ, కేశవ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ. కేశవ ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్. నెంబర్ 3, యాక్టర్ తేజ సజ్జా. ఇప్పటి వరకు వచ్చిన 3 మూవీస్ గుడ్ కంటెంట్ ఉన్న మూవీసే, ఎక్సెప్ట్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. జాంబిరెడ్డి సూపర్ కంటెంట్ ఉంది మూవీలో. అద్భుతం మూవీ అద్భుతంగా ఉంటుంది. హనుమాన్, దీని గురించి మీకు ఎలాగో తెలుసు. ఇంకా అప్కమింగ్ ఫిలిం మిరాయి కూడా మేబీ కొత్త కంటెంట్. జై హనుమాన్లో కూడా కంటెంట్ ఉంటుంది. నెంబర్ 4, శ్రవణన్ మంచి కంటెంట్ సెలెక్టర్ తెలుగు ఫిల్మీ ఇండస్ట్రీలో. గుడ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న మూవీస్ గమ్యం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా. మహానుభావుడు మూవీలో ఓసిడి అనే డిఫరెంట్ క్యారెక్టర్లో నటించాడు, కానీ స్టోరీ కమర్షియల్ అండ్ ఒకే ఒక జీవితం. నెంబర్ 5, అడివిశేష్. క్షణం మూవీ నుంచి అన్ని డిఫరెంట్ స్క్రిప్ట్సే. క్షణం మూవీ తర్వాత గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ ది సెకండ్ కేస్ అండ్ అప్కమింగ్ గూఢాచారి 2. నెంబర్ 6, విశ్వక్సేన్. కొన్ని కమర్షియల్ మూవీస్ కూడా ఉన్నాయి, బట్ ఓవరాల్గా చూస్తే విశ్వక్సేన్ కూడా గుడ్ కంటెంట్ సెలెక్టరే. హిట్ ది ఫస్ట్ కేస్, విశ్వక్సేన్కి బాగా సెట్ అయింది మూవీ. డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు మూవీలో. ఓరిదేవుడా, గామి, ఈ మూవీ కూడా డిఫరెంట్ కంటెంట్తో పాటు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ. అప్కమింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. నెంబర్ 7, రామ్ చరణ్ ఎవడు, ధ్రువ, రంగస్థలం, అప్కమింగ్ గేమ్ చేంజర్. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ కెరీర్లో 1 or 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు కమర్షియల్ స్క్రిప్ట్స్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. అదర్ లాంగ్వేజ్ హీరోలు చూస్తే విశాల్ మంచి కంటెంట్ సెలెక్టర్. మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న మూవీస్ డిటెక్టివ్, అభిమన్యుడు, చక్ర, ఎనిమీ, మార్క్ యాంటనీ, కార్తీ యుగానికొకడు, నా పేరు శివ, కాశ్మోరా, ఖాకీ, ఖైదీ, దొంగ అండ్ సర్దార్. శివకార్తికేయన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ కలిసి రావు. సెలెక్ట్ చేసుకున్న మూవీస్ శక్తి అంతగా ఇంప్రెసివ్గా లేదు. డాక్టర్ స్లో పేస్డ్, ప్రిన్స్ కనెక్ట్ అవ్వలేదు అండ్ అయాలన్ కూడా కనెక్ట్ అవ్వలేదు తెలుగు ఆడియన్స్కి. ఇక మిగతా వాళ్ళు చాలా వరకు కమర్షియల్ మూవీస్తో ఉన్నారు. సో ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.